దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి లెంట్ సీజన్ లో 3వ దినంలో మనం ప్రవేశించాము. ఈ 40 దినాలు కూడా దేవుడు మనని ఇటు విధంగా కొనసాగింప చేయను గాక. మరి నేనైతే లెంట్ కి సంబంధించిన వర్తమానం తీసుకోవట్లేదు. నా కంటిన్యూషన్ ఆఫ్ పోర్షన్ యోహాను సువార్తను నేను ముగించవలసి ఉన్నది. మరి దేవుడు మరి నా జీవితంలో ఒక మైలురాయి దయచేశాడు. మరి హల్లెలూయా. ఏ పాత్రురాలను కానగాని దేవుడు తన అభిషేకం ఇచ్చి వాక్య జ్ఞానం ఇచ్చి ఇలాగున మరి సేవకురాలుగా మరి వాక్య పరిచయలో ముందు కొనసాగింప చేస్తున్నాడు. గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియోలో మరి యొక్క యోహాను సువార్తను గురించిన ధ్యానాలు మరి మొన్నటి దినానికి 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయటానికి దేవుడు కృపదయ చేశాడు. ప్రతిదినము ½ వర్తమానము సోమవారం నుంచి మరి శుక్రవారం దినం వరకు కూడా ½ వర్తమానాన్ని మరి రికార్డ్ చేసి పంపించడానికి దేవుడు కృపదయ చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నిజంగానే దేవుడు మన జీవితంలో మనకిచ్చిన ఈ తలాంతులు, ఈ కృపావరాలు, మరి వాక్యం చెప్పే ఈ కృప, వీటన్నిటికీ నేను ఆ మట్టుకు నేను అనుకుంటాను వాటయ్యా ఎలాగున మరి ఇంతగా నేను దేవునిలో వాడబడుతున్నా అంటే అది కేవలం ఆయన ప్రణాళిక, ఆయన పిలుపు, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తమైనది. హల్లెలూయా. మరి కేవలము యజమానుడు వాడుకొనుకు సిద్ధమైన పాత్రలుగా మరి సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మన సంఘాలలో ప్రతిదినం వాక్యం మరి వింటున్నాము. అదే లెంట్ గురించిన వర్తమానాలు. అంతేకాదు ఇంకా మనం కూడా మరి అందరం కూడా ఈ యొక్క లెంట్ వర్తమానాలు బోధించుకుంటున్నాం గనక నేను ఈ యొక్క వర్తమానాల్లో కొనసాగుదామని లాస్ట్ వీక్ లో మాత్రమే మరి యొక్క మరి లెంట్ వర్తమానాలు తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా మీద బాధ్యత ఉంది. ఇది కంప్లీట్ చేయవలసిన బాధ్యత ఉంది గనక. పోయిన సంవత్సరము 2025 సంవత్సరము ఏప్రిల్ నెలలో ఇది ప్రారంభించాము. యోహాను సువార్త అధ్యయనం చేయటం ఈస్టర్ అయిన తర్వాత ప్రారంభించాము. ఇప్పటి వరకు అది కొనసాగబడుతుంది. మరి దేవుని చిత్తంలో మరి ఎప్పటి వరకు అది కంప్లీట్ అవుతుందో తెలీదు. 17 అధ్యాయంలో ఉన్నాం. 21 అధ్యాయాలు మనం కంప్లీట్ చేయాలి. వచనం వెంబడి వచనం ధ్యానించటానికి, మాట వెంబడి మాట ధ్యానించటానికి మరి దేవుడు కృప దయచేశాడు. దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 17 అధ్యాయంలోంచి మనము ధ్యానిస్తున్నాము. 17, 18, 19లో మరి ప్రభు సత్యమందు తన శిష్యులను ప్రతిష్ఠ చేయమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు వారి కొరకు తన్ను తాను ప్రతిష్ఠిత చేసుకుంటున్నట్లుగా కూడా ప్రార్థన చేశాడు. మరి 20వ వచనములో చూచినట్లయితే మరి వారి కొరకు మరి చేస్తున్న ఈ ప్రార్థనలో తండ్రిని వేడుకుంటూ మరి ఏ విధము చేతనైనా స్థిరపరచబడాలి, తొట్టెలిన జీవితం కలిగి ఉండాలి, రాబోతున్న శ్రమలను తట్టుకొని తన కొరకైన పాత్రలుగా కొనసాగాలి. దాని దేని నిమిత్తము వారిని ఏర్పరచుకొని ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ అనేది వారు స్థిరపరచబడిన వారే. తను వెళ్ళిన తర్వాత తను వదిలిపెట్టి వెళ్ళిన ఈ పరిచయను కొనసాగింప చేయాలని వారికి అనేకమైన బోధలు చేసి వారి పక్షాన తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. 20వ వచనం నుంచి మనం చూచినట్లయితే మరియు నీవు నన్ను లోకమునకు పంపితివనియు లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇక్కడ ప్రభువు చేస్తున్న ఈ ప్రార్థన మరి ఆ యొక్క యోహాను సువార్త 17 అధ్యాయంలో చేసిన ఈ ప్రార్థన ప్రపంచంలో ప్రభుని విశ్వసించిన ఈ దినం వరకు విశ్వసించిన వారి కొరకు కూడా ఈ ప్రార్థన చేసినట్లుగా మనము చూడవచ్చు.
వారి కొరకే నేను ప్రార్థన చేయటం లేదయ్యా. వారు మన యందు ఏకమై ఉండవలెనని మాత్రమే నేను ప్రార్థన చేయటం లేదు కానీ, వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు కానీ, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. హల్లెలూయా! అంటే ఈ దినము నీవు, నేను చెప్పే స్వర్తమానములో నుంచి, చేసే వాక్య పరిచర్యలో నుంచి ఇంకా ఎంతమంది దేవుని విశ్వసిస్తున్నారో వారి కొరకు గూడా ప్రభువు ఆ దినము ప్రార్థన చేస్తున్నాడు. మన ద్వారా రక్షింపబడి వారు ఎంతమందికి సువార్త ప్రకటించి దేవునిలోకి వారిని తోడుకొని వస్తున్నారో వారి కొరకు గూడా ప్రభువు ప్రార్థన చేసి ఉన్నాడండి. అబ్బా! చూడండి ఎంత పవర్‌ఫుల్ ప్రేయరో చూడండి. హల్లెలూయా! తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని ప్రపంచ యావత్తుగా ఉన్న ప్రతి ప్రజ నిమిత్తము ఎలాగున తండ్రికి కేక వేసి ఆ క్షమాపణ ప్రార్థన చేశాడో, ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజ పాపము క్షమించబడాలని చేసిన ప్రార్థనతో పాటుగా ఇక్కడ విశ్వాసులైన వారికి తన యందు విశ్వాసముంచు వారి గురించి కూడా ప్రభువు ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. ప్రభువుది ఎంత దూరదృష్టో చూడండి. ఈ 2025 సంవత్సరాల వరకి ప్రభువుని మరి కొన్ని కోట్ల మంది అంగీకరించి ఉంటారు. చనిపోయిన వారు చనిపోగా, ఈరోజు బ్రతికున్న వారు బ్రతికుండగా మరి వీరందరి గురించి కూడా ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు కదా! దేవుడు అనేవాడు ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదండి. ప్రపంచ వ్యాప్తిగున్న ప్రతి ప్రజకి సంబంధించిన దేవుడుగా, లోక రక్షకుడుగా ఎవరైనా మరి లో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లే కాకుండా లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పాపానికి శాంతికరమై ఉన్న ఆయన ఈ లోకమంతటిలో ఉన్న ప్రతి పి- ప్రజ ప్రతి ఒక్కరు విశ్వాసించే ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మనము ఏకమై ఉన్నలాగున నీవు నేను ఎలాగున ఒక్కటిగా ఉన్నామో, విడదీయరాని అనుబంధంలో ఉన్నామో, వీరు కూడా నీతో పాటు నాతో పాటు పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఏకమై ఉండాలి. వారు ఎన్నటికీ మనతో కలిసే ఉండాలి. మనను దూ మనకు దూరం కాకూడదు. వారు ఎల్లప్పుడూ మనలో మమేకమై ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! అంటే వారి ఐక్యత కోసం వారు క్రీస్తులో వేరు పారిన వారై ఐక్యత పరచబడే వారి గురించి ఉన్నట్లుగా వారి గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా చూడగలము. అంటే వీరు ఆ యొక్క మరి 103వ కీర్తనలో రాయబడిన విధంగా మరి ఆ యొక్క ఐక్యత ఎంత పరిమళ తైలమైన ఐక్యత కలిగుండాలో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు కదా! అది అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారి కదా! ఆ పరిమళ తైలముగా ఉంటది కదా! సియోను కొండలు వెంచుమొచ్చు ఆ మనోహరంగా ఉంటదది. హల్లెలూయా! అట్టి విధంగా ఈ ఐక్యత వీరందరూ కూడా ఐక్యత కలిగి నా శరీరములో అవయవాలుగా ఐక్యత కలిగి నాలో కొనసాగాలి. నీతో, నాతో ఐక్యపరచబడాలి. వారిలో వారు ఐక్యత కలిగి ఉండాలి. అంతేకాదు ఈ లోకంలో వారు స్వచ్ఛంగా జీవించాలి. పవిత్రంగా జీవించాలి. జ్ఞానయుక్తంగా జీవించాలి. మరి నాలో వేరు పారిన వారుగా జీవించాలి. తొట్టిల్లిన వారుగా ఉండాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో భక్తుడు అంటాడు, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునయున్నది. అంటే ఈ యొక్క ఈ చెప్పబడిన ఈ మాటలు, రాయబడిన ఈ మాటలు
వారిలో ముద్రించబడాలి. దేవుని యొక్క జ్ఞానములో, ఆ పవిత్రతలో, ఆ యొక్క సమాధానంగా ఒకరితో ఒకరు కలిసి జీవించే దానిలో ఒకరికొకరు లోబడి, ఒకరికంటే ఒకరు ఘనులుగా ఎంచుకొని, ఒకరి ఎడల ఒకరు కనికరము కలిగిన వారై, మరి పక్షపాతం కానీ, వేషధారణ గాని లేని విధంగా మంచి ఫలాలు కలిగిన వారిగా నా శిష్యులందరూ ఉండాలయ్యా. నా శిష్యులే కాదు, వారి బోధ విన్నవారు, వారి బోధ విన్నవారు, వారి బోధ విన్నవారు ఇలాగున ఈ కంటిన్యూషన్ లో, ఈ భూమి ఎంత కాలం ఉంటుందో, ఎంతమంది రక్షణ సువార్త విని విశ్వాసంలోకి నడిపించబడుతున్నారు. యేసే నా రక్షకుడు, క్రీస్తే నా రక్షకుడు అని ఎంతమంది తమ నాలుకతో ఒప్పుకొని హృదయమంది విశ్వసిస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, వారందరి కొరకు నేను ప్రార్థన చేయుచున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 11 మందే కాదయ్యా, ఒకప్పుడు 70 మంది ఆయన వెంబడించారు. మరి ఆయన ఆరోహణం వెళ్ళేటప్పుడు 500 మంది ఆయన వెంబడించారు. అంటే రాబోయే తరాలలో ఆయన విశ్వసించే వారి కొరకు కూడా ప్రభు ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారు చూచి నమ్మారు కదా, ప్రభుని చూచి నమ్మారు. కానీ మనము చూడక నమ్ముతున్నాం కనుక మనం ఇంకను కూడా ప్రభుకు ప్రియమైన వారు అయి ఉండొచ్చు. అంతే కదా, ధన్యుల గుంపులో ప్రభు మనల్ని ఎంచుతున్నాడు. బోధ చేశారు. ఈ సిలువ వేయబడిన యేసును మేము ప్రకటిస్తున్నాము, ఈయనను మీరు చంపారని వారు పేతురు చేసిన ప్రసంగము, మరి వారందరూ కూడా ధాటిగా మరి ఆ యొక్క యూదులను ఎదిరించి మాట్లాడుతున్న మాటలు, మరి ఈ దినం కూడా మనం చెప్పగలుగుతున్నామంటే క్రీస్తు సిలువ వేయబడి మరణించాడు, తిరిగి లేచాడు, మరి ఆయన ఆరోహణమై వెళ్ళాడు, ఒక రోజున రానయ్యున్నాడని ఈ సత్య సువార్త వాక్యాన్ని మనము ఎలాగున ప్రకటించగలుగుతున్నాము, చూడక మనము నమ్మి ఉన్నాము. ప్రభు ప్రకటించిన ఈ యొక్క వాక్యాలు, ఈ చేసిన ఈ ప్రబోధనలు మనం విశ్వసించాము కదా. నిజంగా దిస్ ఇస్ ఎ బ్లెస్డ్ థింగ్. ఎంత ధన్యకరమైన సంగతి. కేవలం వినుట ద్వారా ఈ విశ్వాసంలోకి వచ్చా మనం. మనకు బోధించబడుతున్న ఈ విషయాలను మనం ఆకలింపుడు చేసుకున్నట ద్వారా ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి. అవునా కదా. బైబిల్ చదివే కొద్దీ, తరచి తరచి ధ్యానించే కొలది, అనేక మంది చెప్తున్న బోధలను ఆకలించుకునే కొలది, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి. రాయబడిన విషయాలన్నీ కూడా సత్యమని గ్రహించటానికి ఆత్మ దేవుని సహాయము మనకు కలుగుతా ఉన్నది. లేకుంటే ఈ దినం వరకు కూడా ప్రభుని ఎంతమంది ఎలా విశ్వసించగలరు? అవునా కాదా. లోకమంతా రకరకాల విశ్వాసాల్లో రకరకాల విధాలుగా వెళ్ళిపోతా ఉంది. క్రైస్తవులు అనబడే వారు కూడా రకరకాల బోధలకు వెళ్ళిపోతున్నారు. కానీ ఈ దినము కూడా క్రీస్తులో నిలిచి ఉన్న వారి కొరకు ప్రభు ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఆ విశ్వాసములో నుంచి తొలగిపోని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మన యొక్క పక్కదోవ పట్టే డాక్టరీన్స్ వైపు కాకుండా సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రాయబడిన ఈ వాక్కు ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి కదా, దీనిలో ఒక పొల్లు గాని, ఒక సున్నా గాని మనం తీసివేయటానికి వీలు లేదు. మరి ఇందులో కలపటానికి వీలు లేదు, తీసివేయటానికి వీలు లేదు కదా. ఈ రాయబడిన జీవ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎందరూ అంగీకరించి విశ్వసించి వెంబడిస్తున్నారు, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఎంతమంది మరి పాత్రులై ఉన్నారు, ఎంతమంది పేర్లు అక్కడ జీవ గ్రంథంలో మరి ఆ యొక్క నమోదు చేయబడి ఉన్నాయో, ఎంతమంది ఆ విశ్వాసంలో కొనసాగుతున్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కదా. వేరే దొడ్డివి కాని గొర్రెలు కూడా మరి నా యొద్దకు రావాలి, వారు కూడా ఈ యొక్క దొడ్డిలో చేర్చబడాలి, వారు కూడా ఈ విశ్వాసంలోకి రావాలి కదా. ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజ కూడా నా యొద్దకు వస్తున్నారు కదా. ప్రభు వారిని చూస్తున్నాడండి కదా. ఎంతమంది ఆయనలో రక్షింపబడుతున్నారు, వారందరినీ ఆయన యొక్క దృష్టిలో చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
తన ఆత్మ దృష్టిలో ఆయన చూస్తా ఉన్నాడు. లీస్ట్ పర్సన్, ఆఖరిగా రక్షింపబడే వ్యక్తి గురించి కూడా ప్రభు ఈ ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది యొక్క నిత్య జీవానికి నిర్ణయించబడి ఉన్నారండి. హల్లెలూయా. అపోస్తుల కార్యము 13:48 భక్తుడు అంటాడు, మరి అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా. ఎవరికి విశ్వాసం కలుగుతుంది? 100 మందికి బోధన చేస్తే, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి, మరి ఒక దాదాపు ఎంతో మంది వస్తే, ఈ మధ్య సూర్యాపేటలో ఒక మీటింగ్ అయిందంట. సహోదరి ఏంజెల్ గారు వెళ్ళారట. వెళ్తే అక్కడ దాదాపు 5,000 మంది ప్రజలు వచ్చారంట. కానీ 5,000 మంది ప్రజల్లో మరి ఎంతమంది ప్రభువును విశ్వసించి ఉంటారు? నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా. ఎవరెవరు నిర్ణయించబడ్డారో, ఇలాగున వీరు మరి క్రీస్తును నమ్మాలి, క్రీస్తులో కొనసాగాలి, సత్యవాక్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి, సత్యవాక్యములో వారు కొనసాగాలని ఎవరెవరి గురించి నిర్ణయించబడిందో వారందరూ కూడా విశ్వసించారట. హల్లెలూయా. ఆ గుంపులో నీకు నాకు కూడా ఈ కృప అనుగ్రహించబడిందండి. ఎందుకంటే ప్రభు ఈ బాధ్యత మనందరి మీద పెట్టాడు. మనమే ఈ యొక్క సువార్త విని ప్రభు దగ్గర ఈ మేళ్లు పొందుకొని మనకై మనం పెట్టుకోవటానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వల. శిష్యుడుగా మార్చబడిన ప్రతి ఒక్కరూ, యేసు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఈ రక్షణ సువార్త బోధించవలసిన బాధ్యత ఉన్నది. కీర్తనలు 22:30 అంటాడు కీర్తనకారుడు, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. బాధ్యత ఏమున్నది? క్రైస్తుని బాధ్యత ఏమన్నది? నెక్స్ట్ జనరేషన్ కి మనం బోధించాలి. మన బిడ్డలకు మనం బోధించబద్దులమైన ఇరుగు వారికి, పొరుగు వారికి, మన రీచ్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ బోధ చేయబద్దులమైన వాడు. క్రీస్తు రక్షకుడు, పాపాల నుంచి విమోచించువాడు, పరలోకము తీసుకొని వెళ్ళువాడు, నిత్య రాజ్యానికి ఆ మోక్ష ప్రదాత అనే మాటలు మనం ఖచ్చితంగా చెప్పబద్దులమైన ఎవరు నిర్ణయించబడి ఉన్నారో వారికి ఆ సువార్త అర్థమవుద్ది. ఆ చెవులలో నుంచి వారి హృదయంలోకి వెళ్ళినప్పుడు వారి ఆత్మలో కార్యము జరిగించబడాలంటే ఆ దానికి వారు నిర్ణయించబడి ఉండాలి. హల్లెలూయా. ఆ నిర్ణయించబడిన వారందరూ కూడా విశ్వసించాలంటే ఒక తరము వారు మరొక తరము వారికి ఈ ప్రభును గూర్చి బోధించి తీరాల్సిందే కదా. ఇశ్రాయేలుకి కట్టడేంటి? వారి పిల్లలకి వారు పడుకున్నప్పుడు, లేచినప్పుడు కదా, వారు నడిచినప్పుడు దేవుని వాక్యం గురించి వారికి చెప్తూనే ఉండాలంట. దేవుడు ఏం మేలు చేశాడు, ఏం అద్భుతాలు చేశాడు, ఏ గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా కదా. వారికి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు ఎంత పటిష్టంగా వారికి బోధించబడుద్ది. వారు దాన్ని మరి వల్లెవేయాలంటే అబ్రహాము గురించి ఈ తరం వరకు వారు మాట్లాడుతున్నారు. దావీదు గురించి ఈ తరము వరకు వారు మాట్లాడుతున్నారు. ఒక సంసోను గురించి, ఒక యెఫ్తా గురించి ఏమేమి రాయబడిన ఆ విషయాలన్నీ కూడా వారు మాట్లాడుతూనే ఉంటారు. ఎస్తేరు దినాలలో చేసిన పూరిము పండగ ఇప్పుడు కూడా ఆచరిస్తారంట. మరి రూతు దినాల్లో జరిగిన కార్యాలు అవి ఇప్పుడు కూడా వారు ధ్యానిస్తారట. హల్లెలూయా. హల్లెలూయా. కాకపోతే మరొక ముసుగేంటంటే, క్రీస్తు ప్రభు స్వయాన యూదులలో నుండి ఆయన పుట్టాడు, రక్షకుడు వారిలో నుంచే ఉదయించాడు, రక్షణ వారిలో నుంచి వచ్చిందనే సంగతి వారు గ్రహించటానికి వారికి ముసుగు వేయబడి ఉన్నది. ఎందుకు? అన్య జనులైన మనము రక్షణ పొందుకోవటానికి, అన్య జనులైన మన యొక్క రక్షణ ఆ యొక్క సంఖ్య సంపూర్తి చేయబడిన తర్వాత మరి వారు మరి దేవుని, క్రీస్తుని మరి అంగీకరించే దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. అంటే వారేమన్నా భక్తి లేని ప్రజలుగున్నారా? మనకంటే మించిన భక్తి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడిని అసలు వారు ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారంటే, మరి యెహోవాను నామము పలకటానికి కూడా వారు భయపడినట్లుగా అంత శ్రద్ధా భక్తులతో
దేవునిని ఆచరిస్తారు. అంటే ఆచారాలు, పద్ధతుల్లో ఉన్నారు కానీ ఆత్మ దేవుని యొక్క ఆ కృప వారు పొందుకోలేని విధంగా ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగానే వారు మన యందు ఉండవలెనని వారి కొరకు నేను ప్రార్థన చేయటం లేదు. అంటే మరి ప్రార్థన అనేది వారు అందరూ ఒక్కటిగా ఉండాలని ప్రభు చేసిన ఈ ప్రార్థన మరి మనందరి గురించి గూడా అందరూ ఐక్యపరచబడి ఉండాలి. ఆత్మలో కనెక్ట్ అయి ఉండాలి. మా బిఎస్ఎన్ఎల్‌కి ఒక క్యాప్షన్ ఉంది. కనెక్టింగ్ ఇండియా అని ఒక క్యాప్షన్ ఉంది. కానీ మరి నేనేమంటానంటే క్రైస్తవులనేవారు, విశ్వాసులనేవారు ఆత్మలో ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా! కనెక్టింగ్ పీపుల్ ఇన్ స్పిరిట్ అని నేనంటాను. మన బాధ్యత అది. మన పని అది. ఆత్మలో ఒక్కొక్కరిని పురుకొల్పుకుంటూ, ఒక్కొక్కరితో మనం కనెక్ట్ అయిపోవాలండి. వెళ్ళిపోతూ ఉండాలండి. మరి నా పరిచర్యలో దేవుడు అనేక మందికి దేవుడు నన్ను మరి తోడుకొని వెళ్ళాడు. ఈ యొక్క మరి విశ్వాస యాత్రలో లేకుంటే సంఘం ప్రారంభించిన దగ్గర నుంచి అన్‌కౌంటబుల్ పీపుల్‌తో నాకు మరి ఇంటరాక్షన్ కలిగింది. మరి అనేకమైన చోట్లకెళ్ళి వాక్యము ప్రచురించడానికి వారందరితో కలిసి మరి నేను కూడా మరి వారి విశ్వాసంలో పాలిభాగస్తురాలు కావటానికి, లేకుంటే వారికున్న సమస్యలు నా సమస్యలుగా చేసుకొని వారి కొరకు ప్రార్థించటానికి, అంతేకాదు వారిని ఆత్మలో బలోపేతం చేయటానికి, ఆత్మ ప్రత్యక్షత కలిగి, ఆత్మ తాకిడి అనుభవించటానికి, వారిని ప్రేరేపించటానికి దేవుడు నాకు కృప దయచేశాడు. మరి నేను మరి ఎవరు నాకు పరిచయమైనా వారు దుఃఖంలో ఉన్నారా? కన్నీరులో ఉన్నారా? బాధలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ముందు వారిని ఆత్మలో నూతన పరచబడటానికి, బలపరచటానికి, విశ్వాసంలో స్థిరపరచటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆదరణ మాటలు, విశ్వాసపు మాటలు, మరి అంతేకాదు వారు తిరిగి ఉజ్జీంపబడే మాటలు చెప్పటానికి దేవుడు నా హృదయంలో నాకు ఆ కృపిచ్చాడండి. మరి ఎంత దుఃఖంలో ఉండని, ఎంత భారభరితమైన ఆత్మతో మరి తిరిగి లేవలేని స్థితిలో ఉన్నా కూడా వారిని దేవుని ఆ ప్రేమ వాక్కుల చేత ఆదరణ పరిచి తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావటానికి, ఆ విశ్వాస మార్గంలోకి తోడుకొని రావటానికి దేవుడు నాకు ఆత్మాభిషేకం ఇచ్చాడు. కనెక్టింగ్ పీపుల్, ఆత్మలో వారు ఐక్యపరచబడుట, ఆత్మలో నూతన పరచబడుట, ఆత్మలో ఉజ్జీవపరచబడుట. హల్లెలూయా! అంటే మరి ప్రభువు అందరి కొరకు ఆయన మరి ప్రాణత్యాగం చేశాడు. మనము కూడా మన రీచ్‌లో వచ్చేటువంటి ప్రతి ఒక్కరితో గూడా మనము కనెక్ట్ కావాలండి. ఒట్టిగా ఏదో 2 మాటలు సంభాషణ చేసి వదిలిపెట్టకూడదు గానీ, వారు తిరిగి ఆత్మలో నూతన పరచబడేంత వరకు కూడా వారు వెనకబడాలి మనం. వారిని ప్రతి దినం కూడా వారితో సంభాషించాలి, వారితో మాట్లాడాలి, వారి కష్ట సుఖాలు విచారించాలి. మరి మరి వారు ఇంకనూ మరి యొక్క వాక్యములో మరి ఇంక అవగాహన లేని స్థితిలో ఉంటే, ఆ వాక్యాన్ని వారిలో చొప్పించడానికి ప్రయత్నించాలి. ఆ వాక్యం చదవటానికి వారిని ప్రోత్సహించాలి. ఆ వాక్యం అర్థం చేసుకోవటానికి వారికి మనం సహాయం చేయాలి. నిజంగానే ఒక్కొక్క వ్యక్తి బాధ్యత. చిన్న పిల్లలను మనం ఎలాగున మన కన్న బిడ్డలను మనం పెంచుతామో, శారీరకంగా వారి అవసరాలు ఎలా తీరుస్తామో కదా! వారిని ఎలాగున ప్రేమతో వారిని పెంచి పెద్ద చేశామో, ఈ ఆత్మీయ జీవితంలో కూడా అట్టి విధమైన శ్రద్ధ మనం తీసుకోవాలి. ప్రభువు అలాగుననే తన శిష్యులను పెంచాడాయన. 3:30 సంవత్సరాలు మరి వారు ఏ విధంగా ప్రభువుని మరి విసిగించి ఉంటారో కదా! ఇబ్బంది పెట్టుంటారో ప్రభుని. కానీ ప్రభు వారిని సహించి వారొక మరి దేవుని సారూప్యము వారిలో వచ్చేంత వరకు కూడా మరి అనేకమైన మాటలు కదా! బయట ఉపమానాలు చెప్తున్నాడు. గృహానికొచ్చిన తర్వాత వారికి అన్నీ గూడా బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో మరి కయప ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని ప్రవచనం చెప్పాడంటే యోహాను సువార్త 11:52లో చూస్తే యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును
చావనై ఉన్నాడని ప్రవచించెను. హల్లెలూయా. ఒక కయప అనేటువంటి వ్యక్తి, మరి క్రీస్తు ప్రభు మీద ద్వేషంతో నింపబడిన వ్యక్తి, ప్రభుని ఎలాగున చంపాలి అని తన కక్ష ఎలా తీర్చుకోవాలి, ఏంటి వారి కోపానికి కారణం ఏంటి? ప్రజలందరూ కూడా వారిని విడిచిపెట్టి, వారి బోధనలు విడిచిపెట్టి, వారి అధికారానికి విడిచిపెట్టి, మరి వారందరూ కూడా క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారు. కోకొలలుగా జన సమూహాలే ఆయన వెంబడించి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ పాపులారిటీ తగ్గిపోయింది. వీరు చెప్పే మాటలు ఎవరు వింటలేదు. అందరూ కూడా లోకము ఆయన వెంట పోయిందని కూడా మరి వారు మాట్లాడుకుంటారు. మరి ఇక్కడ ఏం జరిగిందట? మరి ఆ యొక్క ప్రవచనము కయప నోట్లోంచి వచ్చేస్తా ఉన్నది. అంతగా ప్రభువుని ద్వేషిస్తున్న వ్యక్తి కూడా ఒక సత్యాన్ని, దేవుని వాక్కుని ప్రచురిస్తా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఆ దినాలలో ఉన్న ప్రజల కొరకే కాక, ఆ యూద ప్రజల కొరకే కాక, ఆ జనము కొరకు మాత్రమే కాక, చెదరిపోయిన దేవుని పిల్లలు ఏ ఏ దేశాల్లో ఉన్నారో, ఎక్కడ వారు నిర్ణయించబడి ఉన్నారు, ఆ చెదిరిపోయిన వారందరినీ ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించను. ప్రభు కూడా ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నా వాక్యం వలన విశ్వసించిన వారే కాదయ్యా, వారి వాక్యము వలన ఎవరు నా యందు విశ్వసించుచున్నారో వారందరూ కూడా నీతో పాటు, నాతో పాటు ఐక్యముగా, ఏకముగా ఉండవలనని వారి నిమిత్తము నేను ప్రార్థన చేయుచున్నాను. అంటే వారు ఒకే ఆత్మగా ఉండాలి. 1 కొరింథీ 6:17లో రాయబడినట్లుగా, ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. హల్లెలూయా. వీరందరూ కూడా నీతో, నాతో, పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మయ్య ఉండాలయ్యా అని ఇక్కడ ప్రభు ప్రార్థన చేస్తున్నట్లుగా మరి ఇక్కడ మనము చూడగలము. అందరూ ఒకే ఆ యొక్క స్వారూప్యములోకి వచ్చిన వారుగా, నా ప్రేమ స్వారూప్యంలోకి వచ్చేవారుగా, ఆ యొక్క ప్రేమ, దాతృత్వపు హృదయము, క్షమా హృదయము కలిగిన వారుగా, ఒకే హృదయంగా, ఒకే మనసుగా, ఒకే తాత్పర్యంగా, ఒకేలాగా ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. ప్రభు ఆ దినం చేసిన ప్రార్థన ఇలాగున మనం అందరము సమకూర్చబడి ప్రభువును సేవించే ప్రజలుగా మనం చేయబడ్డాము. ఒకే ఆత్మలో కనెక్ట్ చేయబడి కదా, ఆ యొక్క ఆత్మీయ అనుబంధములో ఒక్కటిగా చేయబడి క్రీస్తు కొరకు మనము జీవించటానికి ఆయత్తపడిన ప్రజలుగా దేవుడు మనల్ని సమకూర్చి ఆయనలో మనల్ని కొనసాగింప చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ పవర్ఫుల్ ప్రేయర్ అండి. ప్రభు ఆ దినము చేసిన ప్రార్థన, ఆ గెత్సేమనే తోటలోకి వెళ్ళక ముందు, తన కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నటకు ముందు, ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి విశ్వాసి కొరకు చేసిన ఈ ప్రార్థన ఈ దినం వరకు కూడా మన ఎడల ఆ ప్రార్థన పని చేస్తున్నదండి. ఎందరూ వారి వాక్యములను విశ్వసిస్తున్నారో వారందరి నిమిత్తము కూడా నేను ప్రార్థన చేయుచున్నానని ఆ చేసిన ప్రార్థన ఈ దినం కూడా అది లైవ్ గా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన కొనసాగుతూనే ఉంది. ఆ పలకబడిన మాటలు ఈ దినం వరకు కూడా ఆ మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ దినం రక్షింపబడిన వ్యక్తులు ఎవరు రక్షింపబడి ఉన్నారో వారి కొరకు కూడా ప్రభువు ప్రార్థన చేశాడు. వారి నుంచి రక్షింపబడేవారు కూడా మరి వారి కొరకు కూడా ప్రభు ప్రార్థన చేసి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన అనేది అది యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము. ఈ ప్రార్థన అనేది మరి ఎలాగున మనం చేయాలట? ఒక మరి ఆ యొక్క విశ్వాస హృదయంతో ప్రార్థన చేయాలట. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటున్నాడు, ఆయన మరి ఆలకిస్తున్నాడు, నిశ్చయంగా జవాబిస్తాడు అని విశ్వాస హృదయంతో మనం ప్రార్థన చేయాలని ప్రభు మనకి నేర్పించాడు. నేర్పించడమే కాదు, ఆయన విశ్వాసంతో ఈ ప్రార్థన చేసి ఉన్నాడు, మనకు మాదిరి అయి ఉన్నాడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అది పొందుకున్నామని మీరు విశ్వసించినడలా అది మీకు కలుగును కదా.
మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, మరి మీకు అడుగు ప్రతివాడును పొందును అంటే కనుక, అంటే యేసు నామములో తండ్రికి చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా మనం పెట్టే ప్రతి మొర కూడా ఆలకించబడుతుంది. ఆ ప్రార్థన ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ప్రభు ఇక్కడ రుజువు పరుస్తున్నాడు. ప్రార్థన అనేది ఒకసారి మన నోటి నుండి యేసు నామములో తండ్రికి చేసే ప్రార్థన అది ఎప్పటికీ లైవ్‌గా సజీవంగా ఉంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పలకబడిన మాట అంత శ్రేష్టంగా ఉంటదని మనం అనుకుంటాం. మన ప్రార్థనలు వినపడలేదు, మన ప్రార్థనకి జవాబు రాలేదన్నట్లుగా పరిస్థితులన్నీ డ్రైగా కనపడతాయి. కాదండి. అవి సజీవంగా మార్చబడుతున్నాయి. జీవంగా చేయబడుతున్నాయి. మన ప్రార్థన దానిలో జీవముంది, శక్తి ఉంది, ప్రభావం ఉంది. ప్రభువు చేసిన ప్రార్థన మొదలుకొని ఈ దినము నీవు నేను చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆలకించబడతా ఉంది. అది కార్యము చేస్తా ఉన్నది. హల్లెలూయా! ద వర్డ్ విచ్ ఈస్ అట్టరింగ్ ఫ్రమ్ అవర్ మౌత్, పరిశుద్ధాత్మ ద్వారా మనం పలికే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ప్రార్థన అవన్నీ కూడా మరి వినబడుతున్నాయి. తగిన కాలములో కార్యాలు సఫలపరచబడుతున్నాయి. కానీ ప్రభు చేసిన ప్రార్థన అప్పటి నుంచి మరి ఆ యొక్క శిష్యులు ఆ మాటలు మరి వారిలో పని చేసినాయి. వారు వెంటనే ఇక ప్రభు లేచిన తర్వాత ఇక పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత 50 దినాలు అయిపోయింది. ప్రభు లేచిన 50 దినాల రోజున 50th రోజున మొదలుపెట్టిన ఆ పెంతెకోస్తు దినము రోజు పొందుకున్న అభిషేకపు ఆ యొక్క ఆత్మ విస్ఫోటన దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా ఆత్మలు రక్షింపబడతాననే వాక్యం ప్రచురించబడతానే ఉంది కదా! ఎన్ని ఆటంకాలు రాని, ఎన్ని నిరోధకాలు రాని, ఎన్ని విధాలుగా మరి వాక్యాన్ని మరి మరి ప్రచురించకుండా చేయాలని చూచినా కూడా ఏదో ఒక విధంగా ఈ యొక్క వాక్యము మరి మరి ప్రబలుతానే ఉన్నది. అవునా కాదా? చైనా దేశంలో అసలు ఎంతగా సువార్తకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో వారందరూ కూడా మరి జైళ్లలో బందీలుగా మగ్గుతున్న పరిస్థితుల్లో ఒక రొమేనియా దేశంలో అయితే కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్నిటిలో ఎంతో ఘోరమైన పరిస్థితులు ఉన్న చోట బైబిల్ ఎక్కడి నుంచి ప్రింట్ అవుతున్నాయో తెలుసా? చైనాలో అసలు అసలు కుప్పలు కుప్పలు బైబిల్స్ ప్రింట్ అయ్యి వస్తున్నాయండి. అబ్బా! అసలు దేవుని అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రదేశంలో నుంచి జీవ వాక్యము మరి ముద్రించబడి బయటికొస్తా ఉన్నది. హల్లెలూయా! ఎవరైతే మూర్ఖులుగా, ముష్కరులుగా ప్రభుని అంగీకరించిన వారుగున్నారో వారందరూ కూడా మారిపోతున్నారు. ఇవాళ రేపు నేను విన్న వార్త ఏంటంటే ఇరాన్‌లోనట దేవుడు తన యొక్క దర్శనాన్ని అనుగ్రహింప చేస్తున్నాడట. అసలు వారికే ఆయన కలల రూపంలో, దర్శన రూపంలో కనపడుతున్నాడంట. వారందరూ మారిపోతున్నారంట. ఎవరి వారికొచ్చి సువార్త చెప్పడానికి వీల్లేదు. ఎంత కఠినమైనటువంటి దేశం అది. అవునా కాదా? మరి ఎంతో కరుడుగట్టిన ముస్లిం ప్రదేశం అది. కదా! మరి మాట్లాడితే ఉగ్రవాదులు. ఆ ఇరాన్ అంటేనే కదా! ఎంతో భయంకరమైన దేశము. అక్కడ ప్రభు ప్రజలను దర్శిస్తున్నాడంట. ఎవరు వచ్చి సువార్త చెప్పటానికి కాదు గాని, ఆయనే ప్రభును ప్రజలను దర్శిస్తున్నాడంట. అక్కడ వారు రక్షింపబడుతున్నారట. అబ్బా! ప్రభు ఈ దినం వరకు కూడా పని చేస్తున్నాడండి. కదా! ప్రార్థన చేసి అందరిని అప్పగించటమే కాదు, వారందరూ కూడా విశ్వాసంలోకొచ్చిన వారందరూ కూడా నీలో ఏకమై ఉండాలని తండ్రి అని ప్రార్థన చేయటమే కాదు, ఈ దినం కూడా ప్రభు సజీవుడుగా పని చేస్తున్నాడు కదా! మన ప్రభు సజీవుడండి. హల్లెలూయా! జీవము కలిగిన వాడు. యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నానని ప్రకటించిన వాడు. ఆయన సజీవుడు. ఆయన వాక్యము సజీవమైనది. ఆయన చేసిన ప్రార్థన గూడా ఈ దినము సజీవంగా ఉన్నది. నీ నిమిత్తము, నా నిమిత్తము కూడా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన యొక్క సారాంశం అని మనం చూస్తే, మనము ఏకమయునులాగున వారును మనము మనయందు ఏకమయుండవలెనని ఈ ప్రార్థన చేస్తున్నానని ప్రభు అక్కడ ప్రార్థిస్తున్నాడు. అంటే పరలోకంలో నిత్య మహిమలోకి మనము వెళ్ళి ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆ నిత్య మహిమలో మనము కూడా ఉండాలని మన నిమిత్తంగా
ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఫలితమే చనిపోయిన, బ్రతికిన ప్రభు వారమై కన్ను మూసిన వెంటనే పరలోక రాజ్యంలో మనం కన్ను తెరిచే విధంగా మన జీవితాలను మనం ట్రైన్ అప్ చేసుకుంటున్నాము. వాక్యం ద్వారా మనల్ని మనం బలోపేతం చేసుకుంటున్నాము. ఆత్మ ద్వారా నూతన పరచబడుతున్నాము. మరి యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాము. ఈ వాక్యమందు, ఈ సత్య వాక్యమందు ప్రతిష్ఠించబడిన వారమై ఒకరి నుంచి ఒక్కరికి మనము ఈ వాక్య ప్రచురణ చేస్తూ ఈ రాజ్య వ్యాప్తిలో మనమందరం కూడా కొనసాగటానికి దేవుడు తన కృప దయచేయును గాక. కృంగిన వారిని లేవనెత్తటానికి, పడిపోయిన వారిని ఉద్ధరించటానికి, పడిపోయిన దావీదు గుడారాలను కట్టడానికి కూడా దేవుడు తన సాధనాలుగా మనలో వాడుకొనును గాక. అన్ని జనులకు వెలుగుగా మనలో వాడుకొనును గాక. మరి క్రైస్తవ లోకము, మరి నిద్రపోతున్న క్రైస్తవ లోకాన్ని లేపేవారిగా మన ముందుము కాక, ఉజ్జీవపరిచేవారిగా మన ముందుము కాక, తిరిగి ప్రభు ట్రాక్ లోకి తీసుకొచ్చి ఆ నిత్య జీవాల్లో వారు కూడా ఉండులాగున మనకి ఇవ్వబడిన కృపలో ప్రయాసపడుదుము కాక. ప్రభు చేసిన ప్రార్థన మన నిమిత్తము, మన కుటుంబాల నిమిత్తము, మన సంఘాల నిమిత్తము, సంఘంలో ఉన్న కుటుంబాల నిమిత్తము, ఇంకా ఎంతమంది ప్రజలు మన బోధ ద్వారా మరి రక్షింపబడుతున్నారు, వారి ద్వారా రక్షింపబడనన్నారు, వారందరి నిమిత్తము ప్రభువు చేసిన ప్రార్థన మరి ఎన్నటెన్నటికీ కూడా అది సజీవంగా ఉండి, అది మరి యొక్క ప్రపంచ అంతం వరకు కూడా ఆ ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన ప్రభావము, ఫలితము కొనసాగుతా ఉంది. మనము కూడా అందులో పాలి భాగస్థులైనందుకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తుంటున్నాను. ఆమేన్.